హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనసు లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం కదా నిన్నటి వీడియోలోని. సో నిన్నైతే ఇంకా వీడియో ఇంటికి రాగానే ఎండ్ చేసాను. నిన్నంతా నేను నీరసంగా ఉన్నదని చెప్పేసి వీడియో అయితే ఏమీ తీయలేదన్నమాట. ఇది సెకండ్ డే. సో డే 2 అత్తయ్య ఇంటికాడ ఎలా ఉంటుందన్నది చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఫ్యాన్ లేకపోతే మాత్రం అస్సలు ఉండలేకపోతున్నాము. ఎంత ఉడుకొస్తుందంటే మామూలుగా లేదండి. యాక్చువల్లీ గుజరాత్లోనే కొంచెం ఇంట్లో చల్లగా అనిపిస్తుంది, కాకపోతే ఇక్కడ మాత్రం బాగా ఉడుకొస్తుంది. ఇంకా ఫ్యాన్ లేకపోతే మాత్రం అస్సలు ఉండలేకపోతున్నాము. సో అది నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయినట్టు కూడా లేదు నా ఫేస్ అయితేని. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి బొబ్బరట్లు అయితే వేస్తున్నారనమాట. దానికి ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేయాలి. సో కట్ చేస్తూ ఉంటాను, వీడైతే చేస్తూ ఉండండి. ఇంకా పిల్లలైతే ఇంకా అస్సలు పట్టుకోలేకపోతున్నామండి. ఇంకా పిల్లలకైతే ఫ్రీడమ్ వచ్చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఇంట్లోనే ఉంటారు కదా, ఈవినింగ్ అలా కింద తీసుకెళ్తూ ఉంటాను. అలాంటిది ఇక్కడ ఇంకా మార్నింగ్ పిల్లలు ఉంటారు కాబట్టి ఇంకా పిల్లలతో అయితే ఆడుకోవడానికి అయితే వెళ్ళిపోయారనమాట. ఇంక నేను ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. చేపల కర్రీ అయితే చేస్తానన్నారు. అందులోకి ఇంకా బొబ్బరి పునుగులు అయితే వేస్తానన్నారు కదా, అందులోకి కూడా ఉంటాయని చెప్పేసి ఆనియన్స్ అయితే కట్ చేశానండి. ఇంకా చేపల కర్రీలో ఏంటంటే ఆనియన్స్ పేస్ట్ అయితే వేస్తారనమాట. సో కొన్ని ఆనియన్స్ అయితే ఇలాగా మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంక ఈ లోపల మా అత్తయ్య గారు అయితే పైకి వెళ్ళి పిండి రుబ్బొస్తానని చెప్పేసి పప్పు అయితే పట్టుకెళ్ళి వెళ్ళారనమాట. ఇంకా ఆవిడ తెచ్చిన తర్వాత ఇంకా పునుగులు అయితే వేశారు. ఇంకా అత్తయ్య గారే వేశారనమాట. ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ వేశారనమాట. దాంతోపాటు కొత్తిమీర ఇంకా వేపించిన పప్పు ఉంటుంది కదా, సో ఆ రెండు కలిపి అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేశారు. పిల్లలిద్దరికి అయితే పెట్టేశానండి. వాళ్ళైతే టీవీ చూస్తున్నారనమాట. ఇంక నేనే తింటున్నాను. కొబ్బరి పిండితో అండి దోశలు కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి. మనకి పెసరట్లు ఎలా ఉంటాయి సేమ్ అలాగే ఉంటాయి అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇంక తర్వాత బట్టలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మిషన్లో వేద్దామని చెప్పేసి వచ్చాను. ఇంకా కింద అయితే ఉంటుందండి మిషన్. ఇంకా కిందకి తెచ్చి ఇంకా వాషింగ్ మిషన్లో అయితే వేస్తానన్నమాట. అయితే పిల్లలు కింద సైకిళ్ళు అయితే ఉన్నాయన్నమాట. మళ్ళీ ఆ సైకిల్ దగ్గరికి అయితే వచ్చి ఆడుతున్నారు. విరాజ్కి చిన్నప్పుడు కోవిడ్లో ఉన్నప్పుడు అయితే ఒక సైకిల్ అయితే తీసుకున్నామండి. అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట సైకిల్. కాకపోతే దాని టైర్ పోయింది. ఇప్పుడు వాళ్ళు తొక్కాలన్నా సరే వాళ్ళకి చాలా చిన్నది అయిపోతుంది అనమాట. సో నేను ఈ డ్రెస్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి. ఈ సమ్మర్కి అయితే భలే యూజ్ అవుతుంది అనమాట ఈ డ్రెస్ అయితేని. ఇంకోండి విరాజ్ వచ్చినప్పటికి గన్న కొనించారని చెప్పేసి అన్నాను కదండి. ఇంకా గన్నతో అయితే ఆడుతున్నాడు అనమాట. ఆ గన్న కొంచెం డిఫరెంట్గా ఉన్నది. ఏంటంటే అందులో అగ్గుపుల్ల పెడితే అగ్గుపుల్ల పెట్టి కాలిస్తే మాత్రం టప్మని సౌండ్ వస్తుందండి. సో అలా అయితే ఉన్నదనమాట. ఇంకా సైకిల్ అని చెప్పాను కదా, ఇదేనమాట. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సైకిల్ అయితేని. ఆ కుర్చీ వచ్చేసి విన్నుదనమాట, ఇరిగిపోయింది కుర్చీని కాడ. ఇంకా అలా పైన పెట్టేశారు. ఇవన్నీ వచ్చేసి మా అత్తయ్య సామాలండి. సో కిందే ఉంటుంది అనమాట. కింద రూమ్లోనే బల్ల అయితే ఉంటుంది అనమాట. పై 2 రూమ్లో కూడా బల్లలు అయితే ఉండవు. సో సెపరేట్గా దీనికి ఇక్కడ బల్ల అయితే వేయించారనమాట. ఇంకా సామాన్లు ఉంటాయి కదా, మరి సామాన్లు పెట్టుకోవడానికి అయితే ఇక్కడ అయితే పెట్టారు. ఇవన్నీ మా అత్తయ్య గారి సామాలే. నేనైతే ఏమీ తీసుకురాలేదు. సో మంచం, బీరువా ఇవేమీ తీసుకురాలేదనమాట. ఎందుకంటే అప్పుడు కుదరలేదు తీసుకురావడానికి. నేను ఇక్కడ ఉండేదాన్ని కూడా కాదనమాట, కువైట్లో ఉండేదాన్ని. సో దానికోసం అయితే కుదరలేదు. ఇంకా మా అమ్మ ఎప్పటి నుంచో పెడదాం అనుకుంటుంది, కానీ మా అమ్మ కూడా కుదరట్లేదు. సో మా అమ్మ కూడా ఎప్పటికైనా సరే నాకు మంచం, బీరువా ఇవన్నీ ఉంటాయి కదా సారీ, అవి ఎప్పటికైనా సరే పెడతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట మా అమ్మ అయితేని. ఏదైనా అంతే కదండి, మనకి అత్తోరి ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా మనది అన్న సొరుకు అంటూ ఉండాలి కదా. నాకు సారీ పెట్టపోవడానికి ఒక రీజన్ అయితే ఉన్నదనమాట. అదేంటంటే విరాజ్ పుట్టిన ఒక 2 మంత్స్కో 1 మంత్కో కానీ మా నాన్నకైతే హెల్త్ బాగాలేదండి. అప్పుడే తెలిసిందనమాట అది క్యాన్సర్ అని చెప్పేసి. అలాగ మా నాన్నకి హాస్పిటల్లో తిరగడానికి అలా ఇలా సరిపోయేదనమాట. మా అమ్మ మా నాన్న ఇద్దరు వెళ్ళేవారు. సో నాకేంటంటే అప్పుడు నా బ్యాడ్ లక్ ఏంటంటే నాకు 5th మంత్నైతే అత్తోరింటికి అయితే పంపుతారు కదండి. అలా పంపడానికి నాకైతే మూతాలు లేవంట. 9th మంత్ వరకు నేను మా అమ్మ ఇంటికాడే ఉండిపోయాను. సో మా అమ్మ వాళ్ళేమో ఇలా హాస్పిటల్లో తిరగడం, నేనేమో పిల్లని చూసుకోవడం, అలా చాలా ఇబ్బంది అయితే అయ్యింది. మా అబ్బాయితో అయితే ఇంకా చాలా ఇబ్బంది అయ్యిందనమాట. ఆడ అసలు కుదిరే ఉండేవాడు కాదు. నైట్ టైం అయితే బాగా ఏడ్చేవాడు అనమాట. సో అలాగా చాలా ఇబ్బంది పడ్డాము. సో అందుకే మా నాన్నకి అలా హెల్త్ బాగాలేదు. నేను ఇలా 9th మంత్ వచ్చినప్పుడు నాకు పెట్టడానికి కూడా దగ్గర అంత డబ్బులు లేవు కాబట్టి నాకైతే ఇంకా సారీ అయితే పట్టలేదనమాట. సో ఇది మెయిన్ రీజన్ అయితేని.
అలాగని మా అత్త తరపులు కూడా నన్ను ఏం అనలేదు, నువ్వు సారి తెచ్చుకోలేదు, మంచం తెచ్చుకోలేదు, సొమ్ము తెచ్చుకోలేదు అని చెప్పేసి. ఉన్నాయి ఎవరికి ఉన్నాయి అంతా మీకు కదా అని చెప్పేసి మా అత్త వాళ్ళు కూడా అనేవారు అనమాట. అంటే ఇంట్లో ఏది తక్కువేం లేదండి, ఇంట్లో అన్నీ ఉన్నాయి, కావాల్సిన సామాన్లు ఉన్నాయి, వండుకోవడానికి గిన్నె ఉంది, సొమ్ము ఉంది, పడుకోవడానికి మంచం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ నువ్వు తెచ్చుకోవాలా ఏంటని చెప్పేసి కూడా అన్నారనమాట. సో ఇలా అనటం కూడా ఒక మెయిన్ ఇదే కదండి. అంటే చాలామంది తెచ్చుకోలేదు, అది తెచ్చుకోలేదు అని చెప్పేసి దెప్పు పొడుతూ ఉంటారు చూడండి. అలాగే నన్ను ఎప్పుడు అనలేదన్నమాట, నువ్వు అది తెచ్చుకోలేదు, ఇది తెచ్చుకోలేదు అని చెప్పేసి. సో ఇలాంటి మంచి వాళ్ళు ఉండటం కూడా గ్రేటే కదండి. సో వీడియో అయితే కంటిన్యూ అయిపోతూ ఉంది, నేను మాటల్లో పడిపోయాను అనమాట. యాక్చువల్లీ వాషింగ్ మిషన్లో బట్టలు వేసి అవి అయిపోయిన తర్వాత ఆరేసేసాను. ఈ లోపల మావయ్య గారు వాటర్ మిలన్ అయితే తీసుకుని వచ్చారు, అది ఒక ముక్క అయితే తిన్నాము. ఇంకా లంచ్లోకి వచ్చేసి ఏంటంటే చేపల పులుసు అయితే పెట్టారండి. ఆ చేపల పులుసు మేము తినేసిన తర్వాత వీడియో అయితే తీసాను, అందుకే ముక్కలు ఏం కనిపించట్లేదు అందులోని. ఇంకా తర్వాత అయితే నేను బట్టలు ఆరిపోయి అని చెప్పేసి ఇంకా పైకి అయితే వచ్చానమాట బట్టలు తీయడానికి. అప్పటికి ఫుల్ గాలి అయితే వేస్తుందండి. యాక్చువల్లీ పైన వచ్చేసి మార్నింగ్ టైం తుడుస్తాము, ఇంక ఈవినింగ్ అనమాట. ఎందుకంటే అంత పైకి రాము, మిడిల్లోనే ఉంటాం కాబట్టి. అయితే గాలేసి బాగా దుమ్ము అయితే వచ్చేసింది. తులసి మొక్క అయితే ఉన్నదండి, దాని ఆకులన్నీ రాలిపోయి అనమాట. ఒకసారి మొత్తం తుడిసేద్దామని చెప్పేసి ఇంకొకసారి అయితే తుడిసేసాను. ఇవి చూడండి, తులసి మొక్క చూడండి ఎంత పెద్ద చెట్టు అయ్యిందో. అయితే ఇది కొత్తగా చిగురు వస్తున్నట్టున్నది. ఓ పక్కనేమో డార్క్ గ్రీన్ ఉంది, ఒక పక్కనేమో లైట్ గ్రీన్ అయితే ఉన్నది. ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇదేంటి అంటారబ్బా, వామాకు చెట్టు అయితే ఉన్నదండి. కాకపోతే వామాకు చెట్టుకి నేను పువ్వులు కాయడం అయితే ఎప్పుడు చూడలేదు. చూడండి దీనికి ఎంత పాదు కింద అయితే వచ్చి దానికి పర్పుల్ కలర్లో పువ్వులు అయితే కాసినాయి అనమాట. ఇవి ఏంటో కొమ్ముల్లో అయితే పైకి లేసి చూస్తున్నాయి. సో ఇవైతే ఉన్నాయి. ఇంకా బట్టలు అయితే ఆరిపోయినాయి కదా, ఇంకా అవైతే మడత పెడుతున్నాను. ఇక్కడ మడత పెట్టేసి కిందకి వెళ్ళి సర్దాలన్నమాట. అయితే నాకంటూ ఒక కబోర్డ్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ. ఆ కబోర్డ్లో బట్టలు నేను వచ్చినప్పుడల్లా సర్దుతానే ఉంటాను. సో ఒకసారి మొత్తం అన్నీ తీసి సర్దుదామని చెప్పేసి చూస్తున్నాను అనమాట. ఇవన్నీ డైలీ కట్టుకుని శారీస్ అనమాట. నేను రీసెంట్గా ఏం శారీస్ అంటే న్యూ శారీస్ అయితే నా దగ్గర ఏముండవు, నా పెళ్ళికి కొనుక్కున్న శారీసే ఉంటాయి అనమాట. సో నేను ఎక్కువ శారీస్ అయితే కొన్ను. సో అవి ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడైనా కడతా ఉంటాను. ఇవి వచ్చేసి ఏంటంటే పార్టీ వేర్ శారీస్ అనమాట. అంటే పొట్టు చీరలు ఇంకా పార్టీ వేర్ శారీస్ ఉంటాయి కదా, వర్క్ చీరలు అవన్నమాట. ఇవి మీకు నా పెళ్లి శారీస్ ఉన్నాయి, నా ఎంగేజ్మెంట్ శారీ ఉన్నది, ఇంకా కొన్ని శారీస్ ఉన్నాయి. అయితే నా ఎంగేజ్మెంట్ శారీ వచ్చేసి పింక్ కలర్ అనమాట. ఇందులో ఏం పింక్ అన్నది కామెంట్ చేయండి, కింద శారీస్ కాదు, ఈ పై శారీస్లో ఏ శారీ అన్నది కామెంట్ చేయండి. మీకు తెలిస్తే మాత్రం, మీకు గెస్ట్ చేస్తే మాత్రం. సో మీరు చూసుండ్రు, కాకపోతే మీరు గెస్ట్ చేయండి ఏ శారీ అన్నది. అయితే మీకు ఇట్లా అంటే నా శారీ కలెక్షన్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేను వీడియో అయితే చేస్తాను. ఇంక ఈ కబోర్డ్లో ఉన్నాయన్నీ తీస్తున్నానండి, ఇంకా మొత్తం తీసేస్తున్నాను. ఇంక అన్నీ మళ్ళీ సర్దాలన్నమాట. అయితే అప్పుడు బ్లౌజులు అయితే ఇప్పుడు అస్సలు సరిపోవట్లేదండి. ఇంకా అందుకే నేను కొన్ని శారీస్ అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఒక్కొక్కసారి శారీ కూడా కట్టుకుందామని చెప్పేసి కొన్ని శారీస్ అయితే పక్కన పెట్టాను. అయితే ఈరోజు పెళ్లి కూతురు చేస్తున్నారని చెప్పేసి పిలిచారనమాట. సో అక్కడికి వెళ్దామని చెప్పేసి శారీ అయితే కట్టుకున్నానండి. ఇది చాలా ఇయర్స్ అవుతుంది అనమాట ఈ శారీ తీసుకుని. శారీ అలాగా బాడీకి ఫిట్ అయిపోయి ఉంటుంది అనమాట. కాకపోతే చాలా స్మూత్గా ఉంటుందండి శారీ అయితేని. ఇంకా అక్కడికైతే వెళ్ళి ఇంకా తాంబూలం తీసుకుని అయితే వచ్చేసాము. సో కాళ్ళకి అయితే పసుపు రాసుకున్నాను, పట్టీలు పెట్టుకోవడం మర్చిపోయాను అనమాట. సో ఇంక తర్వాత అయితే ఇంటికి వచ్చిన తర్వాత పట్టీలు అయితే పెట్టుకున్నాను. గుజరాత్లో ఉన్నప్పుడు ఏంటంటే పట్టీలు అంత ఏం పెట్టను అనమాట. సో ఇక్కడికి వచ్చినప్పుడు పట్టీలు పెట్టుకుంటా ఉంటాను. సో అది ఇంక ఈవినింగ్ అయ్యింది. ఈవినింగ్ అయితే స్నాక్స్ అయితే తీసుకొచ్చారండి. ఇవి వచ్చేసి క్రీమ్ బన్స్ అయితే తీసుకుని వచ్చారు. ఇంక విన్ను వాళ్ళ కోసం వచ్చేసి చల్ల బజ్జీలు అయితే తీసుకుని వచ్చారు. నాకు మా అత్తగారి కోసం వచ్చేసి మిరపకాయ బజ్జీలు అయితే తీసుకుని వచ్చారు. నేను మా అత్తగారు అయితే కారం ఇద్దరం ఒకేలా తింటామండి. నేను ఎంత కారం తింటానో మా అత్తగారు కూడా అంతే కారం తింటారు, అంతే పులుపు తింటారు. మా ఇద్దరు టేస్ట్లో సేమ్ ఒకేలా ఉంటాయి అన్నమాట. పులుపు కారం, ఇంకా ఉప్మాలో మాడి పడుతుంది చూడండి, ఏదది వరినొక, ఆ మాడి, ఇవన్నీ మాకు ఇష్టం అనమాట. సో అలాగా అత్తగారు అయితే కిందకి వెళ్ళారు. నా 2 మిరపకాయ బజ్జీలు అయితే నేను తింటున్నాను, అత్తగారు వచ్చిన తర్వాత అత్తగారు అయితే తింటారు. సో ఇలా అయితే జరిగిందండి అత్తయ్య వాళ్ళ ఇంటికాడ అయితేని. సో అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను, ఆ వీడియోస్ కూడా వస్తాయి, ఎవరు మిస్ కాకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, ఇంకా మరిన్ని వీడియోస్ అయితే వస్తాయి. సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటనేది కూడా కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.